ఒక మనిషికి సంపాదన స్టార్ట్ అవ్వగానే ఆస్తులు సంపాదించుకోవాలనే ఆరాటం ఎక్కువైపోతుంది. ఈ ఆస్తి సంపాదించాలనే ఆరాటంలో డబ్బు దాచుకోవడం మర్చిపోతాడు. సడన్గా ఏ 5 లక్షలు 10 లక్షలు అవసరమైందనుకోండి, ₹1,00,00,000 బిల్డింగ్ ఉన్నా సరే ఒక ఇటుకో గేటో తీసి అమ్మలేరు కదా, ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. అందుకే ఎంత ఆస్తి ఉన్నా కొంత డబ్బు ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఆస్తి సంపాదించుకున్న తర్వాత డబ్బు కూడబెట్టుకోవడం కంటే డబ్బు కూడబెట్టుకున్న తర్వాతే ఆస్తి సంపాదించాలి. ప్రయాణం సాఫీగా సాగాలంటే బండికి ముందే ఎద్దును కట్టాలి. చాలా మందికి అప్పు తీసుకునేటప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ తీర్చేటప్పుడు ఉండదు. ఫలానా టైంకి ఖచ్చితంగా ఇస్తా అంటారు, తర్వాత అప్పుడు ఇప్పుడు అని జరుపుతూ ఉంటారు. అందరూ కాదు, కొంతమంది. ఇచ్చిన వ్యక్తే ఇంకోసారి ఎక్కువ అడిగితే కోపం. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మీకు అప్పు ఇచ్చాడంటే అతనికి డబ్బు ఎక్కువై కాదు, మీ అవసరాన్ని అర్థం చేసుకున్నాడు అని. ఏ పద్ధతిలో తీసుకుంటారో అదే పద్ధతిలో తిరిగిస్తే ఇద్దరికీ మంచిది. అప్పు తీర్చలేని పరిస్థితే ఉంటే అసలు అప్పు చేయకండి. డబ్బు లేనప్పుడు పేదవారిగానే ఉండండి. అప్పుల పాలైతే మిమ్మల్ని ఎవరూ ఆదుకోరు.